Hi, hello, good morning. Welcome back to my channel. Okay, real numbers. Today class లో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ రియల్ నంబర్స్ లో పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం. పార్ట్ 1 లో నేచురల్ నంబర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్ అండ్ రియల్ నంబర్, ఫైనల్ గా డెసిమల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మీకు లాస్ట్ క్లాస్ లో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. మనకి యాక్చువల్గా రియల్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఈ టెర్మినేటింగ్ నెంబర్స్, టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ నెంబర్స్, ఇవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఓన్లీ నాన్ రిపీటింగ్ అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టుడే క్లాస్లో మనం డివిజన్ రూల్. డివిజన్ రూల్ అంటే ఏంటి చెప్పుకుందాం. ఇప్పుడు డివిజన్ రూల్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు డివిజన్ రూల్ అంటే మీకు అందరికీ తెలిసిందే. ఒక డివిజన్ చేసేటప్పుడు మనకి ఏమేమి అవసరం పడతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 4/6 అని రాసుకున్నాం కదా, లేదంటే 6/4 ఏదో ఒకటి. అంటే ఇప్పుడు 4/6 లేదంటే 40/6 ఫర్ ఎగ్జాంపుల్ 40/6 అనే దాన్ని తీసుకుందాం. దీన్ని మనం డివిజన్ చేసేటప్పుడు ఎలా రైట్ చేసుకుంటామండి, 6 40 దీన్ని చేసి దీన్ని సాల్వ్ చేసుకుంటాం. అంటే ఎలా చేస్తాం, 646 అంటే 6 6 36, 4 రిమైండర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందులో తెలియాల్సింది ఏంటి, ఈ 6ని ఏమంటాం, 40ని ఏమంటాం, ఇక్కడ వచ్చే 6ని ఏమంటాం, ఈ 4ని ఏమంటాం. ఇది ఆల్రెడీ మీకు ప్రైమరీ క్లాసెస్లో తెలిసిందే, బట్ మళ్ళీ మీకు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ ఈ 6 ఏదైతే మనకి డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనం డివైజర్. ఇదేమవుతుంది, డివైజర్. నెక్స్ట్ ఇక్కడ ఈ 40 ఏదైతే రాసామో ఇది మనకి డివిడెండ్. ఇది ఏదైతే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా, అది మనకి ఏమవుతుందంటే కోషియంట్. సో ఫైనల్ గా మనకి ఏదైతే ఇక్కడ మిగిలిందో అది రిమైండర్. ఓకే, సో ఇది మనకి వాల్యూ రావాలి అంటే మనం ఏమేమి చేయాలంటే దీంతో దీన్ని మల్టిప్లై చేసి ఇది యాడ్ చేసినట్లయితే వస్తుంది అనమాట. అంటే ఎలా చేయాలి, ఇప్పుడు ఒకసారి మనకి 40 రావాలి. 40కి ఏం చేయాలి, 6 6 36 ప్లస్ 4 టోటల్గా మనకి 40 వస్తుంది అనమాట. సో దీన్నే మనం డివిజన్ రూల్ ఎలా రైట్ చేసుకుంటామంటే, ఇన్ కేస్ మనకి ఈ 2 ఏవైతే ఉన్నాయంటే ఈ 46 అనేది ఏమైతే ఉన్నాయో న్యూమరేటర్ డినామినేటర్ని వీటిని ఏ కామా బితో కానీ డినోట్ చేసినట్లయితే, ఏ కామా బి అనేది డినోట్ చేసినట్లయితే ఇన్ కేస్ ఈ 2 కూడా మనకి ఒక 2 ఇంటీజర్స్ అయితే అప్పుడు ఎలా రైట్ చేస్తామంటే ఏ ఈక్వల్ టు ఇదేంటిది బి. సో ఇక్కడ ఉన్న 6 ఏంటిది కోషియంట్ అండ్ రిమైండర్ కి షార్ట్ కట్ గా క్యూ ఆర్ అనుకున్నట్లయితే బి ఇంటూ క్యూ ప్లస్ రిమైండర్ ఎంత అండి 4 అంటే ఆర్. అంటే సింపుల్ గా ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఇది మనకి డివిజన్ రూల్ అనమాట. మీకు డివిజన్ రూల్ ఫార్ములా ఏంటి అని రైట్ చేయమంటే ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ అనమాట. ఓకే, సో ఇందులో మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఆర్ వాల్యూ ఎలా ఉంటుంది అనేది. ఈ ఆర్ వాల్యూ, ఈ రిమైండర్ అనే వాల్యూ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలి మనం. ఈ ఆర్ వాల్యూ దేని నుంచి దేనికి మధ్యలో ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి ఈ ఆర్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి 0 కన్నా అయితే ఎక్కువగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎప్పుడు కూడా మనకి డివిడెండ్ కన్నా చిన్నదిగానే ఉంటుంది అనమాట. డివిడెండ్ కన్నా పెద్ద వాల్యూ అయితే ఇక్కడ రాదు కదండి. సో డివిడెండ్ కన్నా చిన్న వాల్యూ ఇక్కడ మనకి వస్తుంది అనమాట. అంటే లెస్ దెన్ డివిడెండ్ లేదా బి. సో ఇది 0 కన్నా చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు, లేదా 0కి ఈక్వల్ గా అవ్వచ్చు అనమాట. సో ఆర్ వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తామంటే మనం డివిజన్ రూల్లో ఆర్ వాల్యూ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఈ రూల్ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ రూల్ అంటే మీకు సింపుల్ గా అడిగేది ఏంటంటే ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. సో ఆర్ వాల్యూ 0కి బికి మధ్యలో ఉంటుంది. ఓకే, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దెన్ బి. ఇది మీకు డివిజన్ రూల్ లో మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్ యూక్లియర్స్ డివిజన్ ఆల్గారిథం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని మీద కంపల్సరీగా మీకు ఒక 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఆబ్జెక్టివ్ కానీ కంపల్సరీ ఏదో ఒక పార్ట్ అయితే మాత్రం అడగడం జరుగుతుంది. సో దీనికి ఏంటి అంటే మీకు తెలియాల్సింది ఫస్ట్ ఈ డివిజన్ ఆల్గారిథం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు యాక్చువల్గా మనకేంటి అంటే ఇటు నుంచి అంటే చదవడం అన్నాడు కదా. ఇప్పుడు మనం ఉర్దూలాగా బ్యాక్ నుంచి ఫ్రంట్కి వద్దాం. దీని ముందు 3 పార్ట్స్ డివైడ్ చేసేసండి, యూక్లియర్స్, డివిజన్, ఆల్గారిథం. ఫస్ట్ ఆల్గారిథం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్గారిథం అంటే ఏంటంటే ఇది ఒక కాన్సెప్ట్ మీద, అంటే ఒక ఒక
కాన్సెప్ట్ మీద, అంటే ఏదైనా ఒక స్టెప్ బై స్టెప్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అలా డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అందరికీ ఇష్టమైనది ఒక మ్యాగీ రెడీ చేసుకోవాలండి. సో మ్యాగీ రెడీ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా మ్యాగీ అయిపోతుందా? లేదు కదా. ఫస్ట్ టేక్ సమ్ వాటర్, లేదంటే టేక్ సమ్ వాటర్ అండ్ బాయిల్ ద వాటర్, యాడ్ సమ్ సాల్ట్, నెక్స్ట్ cut the cover to Maggi packet and add to Maggi in hot water. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం? దాన్ని కొంచెం బాయిల్ చేస్తే ఫైనల్గా రెడీ టు మ్యాగీ అంటాం అనమాట. అలా ఎలా అయితే ఒక కాన్సెప్ట్ అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎలా అయితే మ్యాగీని ఇప్పుడు రెడీ చేసుకున్నామో, అలాగే ఇక్కడ ఏంటి అంటే ఆల్గారిథం కూడా మనకి ఒక స్టెప్ బై స్టెప్లో రెడీ అవుతుంది అనమాట. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా, అండ్ ఆల్గారిథం ఈజ్ ఏ ప్రొసీజర్ ఆర్ ఫార్ములా ఫర్ సాల్వింగ్ ఏ ప్రాబ్లం. అంటే ఒక ప్రొసీజర్ లేదా ఒక ఫార్ములా ఉంటుంది అనమాట దాన్ని సాల్వ్ చేయడానికి. బేస్డ్ ఆన్ ఏ కండక్టింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ యాక్షన్స్. ఒక సీక్వెన్స్ స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. అవి స్టెప్ బై స్టెప్ దాన్ని మనం అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సో అది నెక్స్ట్ డివిజన్ ఆల్గారిథం. డివిజన్ ఆల్గారిథం అంటే ఏంటంటే, ఇప్పుడు ఆల్గారిథం అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ మనం స్టెప్ బై స్టెప్ చెప్పడం. అంటే ఇది ఒక సీక్వెన్స్ లో స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం. అదే డివిజన్ ని ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాం అనమాట. అంటే ఎలా చెప్తామంటే డివిజన్ ఒక స్టెప్ బై స్టెప్ గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని ఇప్పుడు డివిజన్ చేయాలి మనం. ఎలా చేస్తాము ఇప్పుడు చూడండి, మనకి ఒక 20ని ఒక 60 ఉందనుకుందాం. 26 అయిపోతుంది కదా. 20, 50 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 20, 50 ఎగ్జాంపుల్ తీసుకుంది. ఈ రెండింటి యొక్క మనకి డివిజన్ చేయాలి యూక్లియర్స్లో. యాక్చువల్గా ఇందులో ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ మీకు డివిజన్స్లో ఇది మీకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం తెలిసే ఉంటుంది కదా ఆల్రెడీ. హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇందులో ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో ఆ హెచ్సిఎఫ్ఏ, కాకపోతే ఇక్కడ మనం డివిజన్ రూల్ యూజ్ చేసుకుంటూ చేస్తాం అనమాట. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సో 20, 50కి ఒక హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు తెలిసిన ప్రొసీజర్ ఏంటి? యాక్చువల్గా 20 తీసుకుంటాం, 50 ఫస్ట్ 22 జా 40, 10 రిమైండర్ ఉంటుంది. మళ్ళీ మనం 20 తీసుకుంటాం, 10 2 జా 20, సో 0 వచ్చింది. ఇది మీకు తెలిసిన హెచ్సిఎఫ్ మెథడ్, అవునా? సో ఇప్పుడు మనము ఇదే హెచ్సిఎఫ్ ఈ డివిజన్ మెథడ్ని మనకి డివిజన్ ఆల్గారిథంలో చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు యూక్లియర్స్ కదా, సారీ మీకు ముందు డైరెక్ట్గా వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ మనం డివిజన్ చేయడం అంటే ఏంటంటే దీన్ని డివిజన్ చేసేటప్పుడు ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ చేస్తాం కదా. అంటే 20, 50, 22 జా 40 అంటే 10 మిగిలింది. సో ఇదనమాట. ఇలా ఒక స్టెప్ బై స్టెప్ చేసాం కదా మనం. దీన్ని మనం డివిజన్ ఆల్గారిథం అంటాం. అదే యూక్లియర్స్ డివిజన్ ఆల్గారిథం. యూక్లియర్స్ డివిజన్ ఆల్గారిథం అంటే ఏంటి అంటే, యూక్లియర్స్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్ అండి. ఇతను మనకి యాక్చువల్గా ఫ్రెంచ్ సైంటిస్ట్ ఇతను. సో ఈయన పేరు మీద ఒక బుక్ కూడా ఉంటుంది. అందులో మనకి లెమ్మా అనేది అందులోంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇతన్ని యాక్చువల్గా జామెట్రీకి ఒక ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా చెప్పొచ్చు ఇతన్ని. సో ఈయన చెప్పిన దాంట్లో రూల్ ఎలా ఫాలో చేస్తాం అంటే, మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేది ఇప్పుడు మీకు ముందు హెచ్సిఎఫ్ డిస్కస్ చేశాను కదా. ఈ హెచ్సిఎఫ్ ఎలా అయితే మనం డిస్కస్ చేసామో, సో ఈ హెచ్సిఎఫ్ని ఈ లెమ్మా మెథడ్లో మీకు కానీ చేయమంటే ఎలా చేయాలి? యూక్లియర్స్ డివిజన్ ఆల్గారిథం మెథడ్లో ఈ 20, 50కి హెచ్సిఎఫ్ మీకు ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. అప్పుడు మీరు ఎలా చేయాల్సి ఉంటుంది అంటే, ఇలా చేసుకోండి సైడ్కి, కానీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ చేయాలి. ఫస్ట్ మనకి ఏంటి డివిజన్ రూల్ యూజ్ చేసుకోవాలి. డివిజన్ రూల్ ఏంటంటే యాక్చువల్గా ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనేది డివిజన్ రూల్. ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇందులో ఏ ఏంటి బి ఏంటి అది తెలుసుకోవాలి మనం ఫస్ట్. ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అది మనకి ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఏ ఎంత మనకి ఇక్కడ 50 ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ ఏం చేసేది స్టెప్ 1 అవుతుంది. స్టెప్ 1లో 50 20 ఇంటూ 2 ప్లస్ 10 40 ప్లస్ 10 అంటే ఇక్కడ మనకి ఆర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే మళ్ళీ మనం అగైన్ చేయాల్సిందే. నెక్స్ట్ సెకండ్ స్టెప్, స్టెప్ 2. స్టెప్ 2లో మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు 50 మర్చిపోండి. ఈ 20 10లో పెద్దది ఏంటంటే మనకి ఇప్పుడు 20ని 10ని తీసుకోవాలి. అంటే 20 ఈక్వల్ టు 10 ఇంటూ 2 ప్లస్ 0 అంటే ఆర్ ఈక్వల్ టు 0 అయిపోయింది కదా. అంటే ఇక్కడతో మనం స్టాప్ చేసేస్తాం. ఇన్ కేసు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పెద్దగా వచ్చేది ఏదైనా.
ఒక 30, 100 తీసుకుందాం. దీన్ని మీకు డివిజన్ ఆల్గారిథం మెథడ్, యూక్లియర్స్ డివిజన్ ఆల్గారిథం మెథడ్ లెమ్మాలో చేయమన్నారు. అప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే మీకు డైరెక్ట్గా ఇలా రైట్ చేయడం రాకపోతే డైరెక్ట్గా రైట్ చేయొచ్చు. ఇందులో ఏ, ఇది బి అవుతుంది. సో ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. సో 100 ఈక్వల్ టు 30 ఇంటూ 3 ప్లస్ 10, అవునా కదా? సో 33 90 ప్లస్ 100. ఇన్ కేస్ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ఎల్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 90, 10 వచ్చింది, 30 వస్తుంది. సో ఇలా. సో అప్పుడు కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఆర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. సో సెకండ్ స్టెప్లోకి మళ్ళీ వెళ్ళాలి. సెకండ్ స్టెప్లో మనకి ఏమొస్తుంది, ఈ 30 ఈక్వల్ టు 10 ఇంటూ 3 ప్లస్ 0. సో ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇక్కడతో మనం స్టాప్ చేయొచ్చు అనమాట. ఇది వెరీ వెరీ ఈజీ మెథడ్ అండి. ఈజీయే, బట్ మీరు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ రఫ్లో చేసుకోవాలి. దాన్ని ఇక్కడ స్టెప్ బై స్టెప్ రైట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? ఇది మీకు యూక్లియర్స్ డివిజన్ ఆల్గారిథం మెథడ్ కంపల్సరీ వచ్చింది. ఇది 2 మార్క్స్ కానీ లేదంటే ఆబ్జెక్టివ్లోనే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సో మెయిన్ వన్ ఈ టాపిక్లో ఏంటి అంటే మనకి లాగరిథమ్స్. లాగరిథం మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ మీకు ఇంపార్టెంట్ 4 మార్క్స్ లేదు అంటే 6 మార్క్స్. ఈ ఇయర్ ఇది 6 మార్క్స్ క్వశ్చన్లు ఇచ్చారు మీకు 2025 పేపర్లో. అయితే మీకు మొన్న 6 మార్క్స్లో ఇచ్చారు లాగరిథం అనేది. సో అలాగే మీకు ఇందులో ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ ఇది 4 మార్క్స్కి లేదా 6 మార్క్స్కి అనమాట. దీనికి మెయిన్గా మనకి లాగరిథం రావాలంటే లాగరిథం వెరీ వెరీ ఈజీ కాన్సెప్టే. కాకపోతే మీరు 8th క్లాస్లో ఏదైతే నేర్చుకున్నారో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఏవైతే మీరు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో కొన్ని లాస్ నేర్చుకుంటారు కదా. ఏ పవర్ మైనస్ ఎం ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎం. నెక్స్ట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. సో ఏ పవర్ ఎం ఏ బై బి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ బై ఎం బై బి బై ఎం, ఇలా అనమాట. సో నెక్స్ట్ ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో ఇలా ఏవైతే మనం లాస్ ఆఫ్ అక్కడ నేర్చుకున్నాం కదా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. సారీ, ఇక్కడ తప్పరేసింది కదా, ఎం ప్లస్ ఎన్ ఇది. సో ఇక్కడ ఎంఎన్ వస్తుంది అనమాట. సో ఈ ఏవైతే మనం పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో లాస్ నేర్చుకున్నామో అవే సేమ్ లాస్ ఇక్కడ మనం అప్లై చేస్తాం అన్నమాట లాగరిథంకి. బట్ ఇక్కడ వాల్యూ ఎలా వస్తుందంటే సింపుల్గా మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పవర్ 3 ఈక్వల్ టు ఎంత అండి, 8. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ పవర్ ఆఫ్ 2 ఈజ్ 8 అంటే 2 యొక్క ఏ పవర్ మనకి 8 వాల్యూకి ఈక్వల్ అవుతుంది. విచ్ పవర్ ఆఫ్ 2 ఈజ్ 8 అంటాం అనమాట. అంటే ఏంటి వస్తుంది అప్పుడు మనకి 3, అంటే 2 క్యూబ్ చేస్తే మనకి 8 వస్తుంది. అర్థమైందా? అదే మనం లాగరిథంలో చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు దీన్ని లాగరిథంలో రైట్ చేయాలి. ఎలా రైట్ చేస్తాము, లాగరిథంలో ఎలా రైట్ చేస్తామంటే ఇప్పుడు మనకి వాల్యూ ఎంత అండి, ఇక్కడ మనకి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 8 కదా. సో లాగ్ 8 బేస్ టు 2 ఈక్వల్ టు 3. అంటే 2కు పవర్ చేసినట్లయితే ఈ ఆన్సర్ వస్తుంది. అంటే ఇలా వచ్చి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అనమాట మనకి వాల్యూ అనేది. ఇక్కడ డైరెక్ట్గా దీనికి చేస్తే దీనికి వస్తుంది, బట్ ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ ఈ దానికి ఇది పవర్ చేసినట్లయితే ఈ వాల్యూ రావాలన్నమాట మనకి. అర్థమైందా మీకు? ఈ లాగ్ బేస్లో ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ బేస్కి మనకి ఈక్వల్ అవతల వచ్చిన పవర్ని కానీ యాడ్ చేసినట్లయితే వాల్యూ ఈ మనకి లాగ్ వాల్యూ అనేది ఆన్సర్ అనేది రావాలన్నమాట. ఓకేనా? దీన్ని సింపుల్గా ఎలా చెప్తారంటే, ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్, దెన్ వీ రైట్ లాగ్ ఎన్ బేస్ టు ఏ ఈక్వల్ టు ఎక్స్. ఇదే కదా నేను చెప్పిన మెథడ్. ఇప్పుడు మీకు చూడండి ఒకసారి, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది. సో ఈ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వచ్చినట్లయితే దీని వాల్యూ వస్తుంది. సో ఇదే ట్రయాంగిల్ షేప్గా తిరుగుతుంది మనకి ఇక్కడ. ఇది ఒక్క కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇందులో అన్నీ కూడా మనకి ఈ ఏ కానీ ఈ ఎన్ ఈ రెండు కూడా కంపల్సరిగా పాజిటివ్ ఇంటీజర్సే ఉండాలి. ఓకేనా?
పాజిటివ్ రియల్ నెంబర్స్ అయ్యే ఉండాలి అవి. అండ్ నెక్స్ట్ ఈ ఏ వాల్యూ ఏదైతే ఉంది బేస్లో, సో ఈ బేస్లో ఉండి ఏ వాల్యూ కూడా మనకి ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. అంటే 1కి ఈక్వల్ అవ్వకూడదు, అలానే 1కి ఈక్వల్ అవ్వకూడదు. అంటే ఏంటి అంటే బేస్లో ఎప్పుడు కూడా మనకి 10 లేదా ఈ వస్తుంది మీకు. అంటే లాగ్ బేస్ 10 లేదంటే లాగ్ బేస్ ఈ అంటాం అనమాట. సో ఈ లాగ్ బేస్ 10 అనేది ఏంటి అంటే మనకి కామన్ లాగరిథం అంటాము. దీన్ని వచ్చేసి న్యాచురల్ లాగరిథం అంటాం అనమాట. అదే బేస్ 10 వచ్చినట్లయితే దీన్ని కామన్ లాగరిథం అంటాము, దీన్ని న్యాచురల్ లాగరిథం అంటాం అనమాట. బట్ దీన్ని ఎలా రైట్ చేస్తామంటే ఎల్ అనేది షార్ట్ కట్లో రాసేస్తాం అనమాట సింపుల్గా. అర్థమైందా? ఏదైనా ఒక నెంబర్ని తీసుకుందాం. లాగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ తీసుకుంటాం లాగ్ 8 బేస్ 10 ఇక్కడ రాస్తాం. ఇది ఇక్కడ రాసేటప్పుడు ఏంటి అంటే లాగ్ 8 బేస్ ఈ. ఇది కామన్ లాగరిథము, ఇది న్యాచురల్ లాగరిథము. ఓకేనా? ఈ అనేది ఏంటి అంటే కాన్స్టెంట్ అనమాట. ఇది మనకు ఒక నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, ఇది ఒక నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అనమాట. సో ఇందులో మనకి తెలియాల్సింది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే లాస్ ఆఫ్ లాగరిథమ్స్. లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ లాస్ వచ్చినట్లయితే మీకు లాగరిథం కాన్సెప్ట్ అయిపోయినట్టే. లాగ్లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. లాస్ ఆఫ్ లాగరిథమ్స్. లాస్ ఆఫ్ లాగరిథమ్స్ అనేవి ఈజీయే. మీకు పవర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వచ్చినట్లయితే వెరీ వెరీ ఈజీ అండి ఇవి. ఫస్ట్ వన్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్ లో ఫస్ట్ వన్ లా ఆఫ్ మల్టిప్లికేషన్. ఇన్ కేస్ మల్టిప్లికేషన్ లో ఉన్నట్లయితే లాగరిథం ఎలా రాస్తాము అంటే లాగ్ XY బేస్ ఏ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ లో ఉంది అంటే ఎడిషన్ అవుతుంది అనమాట. లాగ్ X బేస్ ఏ ప్లస్ లాగ్ Y బేస్ ఏ. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఎట్ టైం ఇక్కడే చెప్తాను చూడండి మీకు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 15 ఇచ్చాను అనుకోండి బేస్ ఏ, అంటే ఇక్కడ 15 ఇచ్చాను, బేస్ ఏ అంటే బేస్ 10 తీసుకుంటాం. సో 15 ఇంటే ఇక్కడ మేము ఎలా రాయాలి? 15 ఏమీ లేదు మనకి, 3 5 15 కదా, 3 × 5 బేస్ 10 తీసుకుంటే లాగ్ 3 బేస్ 10 ప్లస్ లాగ్ 5 బేస్ 10. ఓకేనండి? సో ఇలా రైట్ చేస్తాం అనమాట. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ వన్ లా ఆఫ్ డివిజన్. సో డివిజన్లో ఏం చేస్తాము? డివిజన్ అంటే ఎలా ఉంది? లాగ్ X/Y బేస్ ఏ, ఇక్కడ X × Y, ఇక్కడ X/Y. అంటే ఇది ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా సబ్ట్రాక్షన్ అవుతుంది అనమాట. లాగ్ X బేస్ ఏ మైనస్ లాగ్ Y బేస్ ఏ. అంటే ఏంటి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. దీనికి ఎలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే లాగ్ 2/3 బేస్ 10 అన్నారు. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం? లాగ్ 2 బేస్ 10 మైనస్ లాగ్ 3 బేస్ 10. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ లా ఆఫ్ పవర్. ఇది ఇంపార్టెంట్ అండి, బాగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు అందరూ కూడా ఇక్కడే. ఇది ఏమీ లేదు, లాగ్ X⁻m బేస్ ఏ. ఏదైతే మీకు పవర్లో ఉంటుందో అది ఇక్కడికి వచ్చేస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి, అంతే సింపుల్. m × లాగ్ X బేస్ ఏ అంతే. సో ఇందుకే మీకు చెప్పింది ఏంటంటే పవర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్లో మీకు ఆ లాస్ అనేవి గుర్తున్నట్లయితే ఇక్కడ లాగరిథంలో లాస్ అనేది రైట్ చేయడం వెరీ వెరీ ఈజీ అండి. సో ఇప్పుడు మీకు పార్ట్ 1 పార్ట్ 2లో ఏదైతే ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఈ ఇంట్రడక్షన్ కానీ మీకు చక్కగా నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, లేదంటే దీన్ని చక్కగా కానీ మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా వెరీ ఈజీగా మీరు చాలా ఈజీగా మీరే సాల్వ్ చేసుకోగలుగుతారండి. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నెక్స్ట్ వీడియోస్లో ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.